నమస్కారం ఈటీవీ 360కి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. పశ్చిమాసియాలో తీవ్ర రూపం దాల్చుతున్న యుద్ధం. ఇరాన్పై బాంబులతో విరుచుకుపడుతున్న అమెరికా, ఇజ్రాయెల్. హర్మూజ్ జలసంధిని ఇరాన్ 48 గంటల్లో తెరవాలన్న ట్రంప్. లేకపోతే విద్యుత్ కేంద్రాల్ని ధ్వంసం చేస్తామని హెచ్చరిక. విజయమ్మకు చట్ట ప్రకారమే వాటాల బదిలీ జరిగిందన్న సరస్వతి పవర్. జగన్ అభ్యంతరం చెప్పలేదంటూ ఎన్సీఎల్ఏటీలో రిప్లై కౌంటర్. రేపు అనకాపల్లి జిల్లాలో ఆర్సెల్ఆర్మిత్తల్ స్టీల్ ప్లాంట్కు శంకుస్థాపన. 1,35,964 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు కానున్న సంస్థ. దేశంలో మెడ్టెక్ ఆవిష్కరణల వేగవంతానికి ముందడుగు. 1000 కోట్లతో అందుబాటులోకి పెట్టుబడి నిధి. ఎస్ఐఆర్ ఓటు హక్కు లాక్కునే ప్రయత్నమని మమత ఆరోపణ. బీజేపీ కుయుక్తుల్ని అడ్డుకుని తీరుతామని వ్యాఖ్య. భారత్పై హైబ్రిడ్ యుద్ధానికి లష్కరే తోయిబా ప్రయత్నాలు. నాయకత్వాన్ని కొత్త తరానికి అప్పగిస్తున్నట్లు నిఘా వర్గాల గుర్తింపు. 8 పదుల వయసులో ప్రకృతి సాగుతో అద్భుతాలు. 50 రకాలకు పైగా పంటలు పండిస్తున్న గుంటూరు జిల్లా రైతు రోసయ్య.